43వ ఆవిర్భావ దినోత్సవం టీడీపీ పార్టీకి 43 సంవత్సరాల నుంచి కూడా హిందూ ప్రతిష్టాత్మకంగా టీడీపీ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. తెలుగుదేశ కార్యకర్తలే బలంగా నందమూరి తారక రామారావు గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీని ఎంతో విలువలతో కూడుకొని సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. మరి బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు నందమూరి తారక రామారావు గారి పార్టీని స్థాపించడం జరిగింది. మరి స్థాపించినప్పటి నుంచి కూడా ప్రజల గుండె చప్పుడై తెలుగుదేశం పార్టీ నిరంతరం నిత్యం ప్రజలతోనే మమేకమై వారిని అభివృద్ధి చెందించేలాగా సంక్షేమాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తా నడిపిస్తా ఉంది. ఈ రోజు రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉంది అనంటే కేవలం ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు మాత్రమే దీనికి నిదర్శనం. అయితే ఈ రోజు ప్రతి తెలుగుదేశ కార్యకర్త కుండల నిండా ఆనందంతో ముందుకు వెళ్తూ ఉన్నాము. అందరం కూడా టీడీపీ పార్టీ కార్యాలయానికి బయలుదేరాము. ర్యాలీగా ముందుకు వెళ్తున్నాము. అక్కడ అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుపుకోవడానికి మా ఈ పశ్చిమ నియోజకవర్గ జిల్లా కార్యాలయం దగ్గర నుంచి వేడుకలు జరుపుకొని అక్కడి నుంచి అందరం కూడా బయలుదేరి ఈ రోజు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహోన్నతమైన రోజుని అందరూ కూడా కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం అందరం బయలుదేరాం. చాలా చాలా ఆనందంగా ఉంది. టీడీపీ పార్టీలో నుంచి వస్తున్న ఒక నాయకురాల్లాగా ఎంతో గర్వంగా ఉంది. టీడీపీ కార్యకర్తలని చెప్పుకోవడమే ఒక మనిషికి చాలా గర్వకారణం. అలాంటిది ఈ రోజు టీడీపీ పార్టీ నుంచి ఒక నాయకురాల్లాగా ఎదిగి ప్రజల మధ్యలో నిత్యం ఉంటూ వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అలాంటి దార్శనికత గల నాయకత్వం కింద నేను పనిచేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు 43 వసంతాలు పూర్తి చేసుకున్నది కాబట్టి ఇంకా 100 ఏళ్లు టీడీపీ పార్టీ వర్ధిల్లాలి. ఆ పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తల నాయకులు